ఆయన ఏం మొహమాట పడలేదు. నిన్నటిదాకా మొన్నటిదాకా బీజేపీ మీద ఉన్న అపోహలు, రహస్య బంధాలు, వాటి గురించి వచ్చిన వ్యాఖ్యానాలు బహుశా అవన్నీ ఢిల్లీకి చేరుంటాయి. సో మనం స్టబన్గా ఉండాలి, లేకపోతే తప్పుడు సంకేతం వెళ్తుంది అనేది ఒకటి. రెండోది, ఎంత అవునన్నా కాదన్నా సత్యకుమార్ ఆయనకు బాగా సన్నిహితులు. సో చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూసినవారు అండ్ బాగా దగ్గరవాడు. సో ఆ ఇంప్రెషన్ తోటి ఆయన వచ్చారు, ఆ స్నేహధర్మం మీద వచ్చారు. తప్పేం లేదు, అదే వాళ్ళ సీనియర్ నాయకులు ఆ మాత్రం ఆ లిబర్టీ తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ స్టేట్ సబ్జెక్టుకి వచ్చేప్పటికీ అన్ని అంశాలు మాట్లాడారు. వాళ్ళ టోన్ అండ్ టెనర్ అంతకుముందు 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మారటానికి గల కారణం ఏంటి? ఆ రోజు చంద్రబాబు పరమ అవినీతిపరుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరమ అవినీతిపరుడు. సో వీళ్ళు శుద్ధపూసలు కేవలం బీజేపీ, అలా చూడాలి దీన్ని. అంటే ఇక్కడ 2 యాంగిల్స్లో మనం చూడాలి. ఒకటి బీజేపీ యాంగిల్లో చూడాలి, 2 ప్రధాన రాజకీయ పార్టీల యాంగిల్లో చూడాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రాన్ని ఎలా చూస్తున్నాయి, బీజేపీని ఎలా చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగానే చెప్పింది ఏంటి, చంద్రబాబు ఇవాళ బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో ఆయన భాగస్వామ్య పక్షం, రేపొద్దున వాళ్ళు గెలిస్తే మళ్ళా ప్రధాని మోడీ ప్రభుత్వానికి మేము మద్దతు అని వాళ్ళు చెప్తున్నారు. మరో ప్రధాన రాజకీయ పక్షం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో స్టాండ్ ఏంటి, కేంద్రంలో రాబోయే ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చే మద్దతు ఏంటి, బీజేపీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉందన్నమాట. ఎందుకని ఇంకా అస్పష్టంగా వ్యవహరిస్తున్నారు? ఒకవైపేమో బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు మీ పైన ధ్వజం ఎత్తుతున్నారు, మీరు అవినీతి ప్రభుత్వం అంటున్నారు, అవినీతి కుంభకోణాలను ఎండగడుతున్నారు. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వదినమ్మ మీద మాట్లాడేవాళ్ళు, పురంధేశ్వరి గారి మీద మాట్లాడేవాళ్ళు. పురంధేశ్వరి గారి మీద ఒంటికాల్పై వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి కేంద్ర మంత్రులు చేస్తున్న విమర్శలను ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నారు? మన మిత్రులు ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడినట్టుగా ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడారు మనం విన్నాం. ఎవరు? వేణుగోపాల్ గారు అప్పుల గురించి మాట్లాడారు, కేంద్రం చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడారు, మతం గురించి మాట్లాడారు, రామాలయం గురించి మాట్లాడారు. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వైసీపీ క్యాడర్లో ఉత్సాహం వస్తుంది, ఎదుర్కొంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మౌనం కేంద్రం పట్ల, బీజేపీ పట్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బంధంగా మారుతుంది అన్నమాట, ఒక కాళ్ళకి చుట్టుకుంటోంది. ఏది ఇవాళ కేంద్రం పట్ల ప్రధాని మోడీ, రాహుల్ పట్ల ఆయన ఆ విషయం గురించి నేషనల్ ఒక్క మాటే 16 నెలలు జైల్లో పెట్టినా కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా సోనియా గాంధీని 16 నెలలు జైల్లో అనుభవించి ఆయన పని ఆయన ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ పోయాడు. ఆయన నోటితో సమాధానం చెప్పడం, ఆయన చేతులతో సమాధానం చెప్తాడు. సరే, నేషనల్ మీడియాకి మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మనం చూసాము ఏంటి, రాహుల్ పట్ల, మోడీ పట్ల మీరు మీ వ్యవహార శైలి ఏంటని ఆమె అడిగితే, రాహుల్ మీకెందుకు మంచివాడు కాలేదు అని అడిగితే తను ఇచ్చిన సమాధానం ఏంటి, ఇదే మనం వేణుగోపాల్ గారు చెప్పినట్లే 16 నెలలు నన్ను జైల్లో పెట్టినాడు, నాకు మంచివాడు ఎలా అవుతాడంటే జగన్ పర్సెప్షన్లో కేంద్రాన్ని చూస్తున్నాడు, జగన్ పర్సెప్షన్లో కాంగ్రెస్ని, బీజేపీని చూస్తున్నారు తప్ప జనం పర్సెప్షన్లో చూడలేదు. ఇవాళ కావాల్సింది, జనం కోరుకుంటోంది, జనం వ్యూ ఏంటి. ఇప్పుడు జనం యొక్క అభిప్రాయాల్ని ప్రతిబింబించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి తన కోణంలో చూస్తున్నాడే తప్ప జనం కోణంలో ఎందుకని చూడటం లేదు. అదే మోడీ గురించి కూడా ఆమె అడిగింది. ఏది ఆ నేషనల్ మీడియా ప్రతినిధి, మోడీ గారి పట్ల మీ అభిప్రాయం ఏంటంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి, మైనారిటీల అంశం తప్ప మోడీ మంచోడు అన్నారు తనన్నమాట. అంటే మోడీ మంచివాడు, మరి ఆ మంచివాళ్ళే వచ్చి ఇక్కడ పిండి కొట్టిపోతున్నారు. ఇది మాఫియా రాజ్ అంటున్నారు, అవినీతి కుంభకోణాల్లో జగన్ క్యాబినెట్ మునిగిపోయిందంటున్నారు, అటు రౌడీ రాజ్యం అంటున్నారు, గుండాగిరి అంతం చేయడం కోసమే మేము తెలుగుదేశం పార్టీతో, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ వీళ్ళందరూ చెబుతున్నప్పుడు నేరుగా గడ్కరీని, నేరుగా రాజ్నాథ్ని, నేరుగా అమిత్ షాని, ఇప్పుడు రేపొద్దున ఇవాళ వస్తున్నారు మోడీ, ఇవాళ మోడీ ప్రసంగాలు కూడా అదే రీతిలో ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు విశ్వక్సేనుడనో ఏదో, ఆయన ఇచ్చిన ఇదే రేపొద్దున మోడీ గారు కూడా మాట్లాడేది. ఏది మోడీ వాయిస్ని ఇంకా వీళ్ళు ఏ విధంగా రేపు రెసిస్ట్ చేయగలరు? 3 రోజులుగా జాతీయ అంశాలే ఆంధ్రప్రదేశ్లో చర్చనీయ అంశమైనప్పుడు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదో చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. నాకు ఇది అడ్డంకులు వచ్చాయి, నన్ను ఇలా బంధించారు, నాకు నిధులు ఇవ్వలేదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వలేదు అనే మాట ముఖ్యమంత్రి నోట్ ఎందుకని రావట్లేదు?
అంటే కేంద్రం సహకరించినా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, కేంద్ర సహకార లోపం లేదు అనే మాటే మోడీ మంచోడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా తెలుస్తోంది. కేంద్రం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సహకారం ఏంటి, మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఇచ్చిన సహకారం ఏంటి, మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి సహకారం ఏంటి అనేది వాళ్ళిద్దరూ ప్రజలకు చెప్పాలి. కేంద్రం చెప్తోంది, బీజేపీ మంత్రులు చెప్తున్నారు మేము పోలవరానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు, నాశనం చేశారు గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటే దానికి కారణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గైడ్ బండ్ కుంగిపోయిందంటే దానికి కారణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం బ్లేమ్ చేస్తున్నప్పుడు మేమిచ్చిన నిధులు సరే, ఇక అది మీరు అన్నది ఏది అవినీతి ఏటీఎం ఈ కోణాలు కాదు, వాళ్ళ మేము 2 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తామని అమిత్ షా నిన్న అన్నారు. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నటువంటి వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా? వైసీపీ మేనిఫెస్టోలో 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని పెట్టారు. ఇప్పుడు ఇచ్చిన 5 ఏళ్ళు చాలక ఇంకో 5 ఏళ్లకు మేము పోలవరం పూర్తి చేస్తామంటే మరి అటువైపు ప్రజలు మొగ్గు చూపుతారా? వీటన్నిటికీ కూడా ఈరోజు మోడీ గారు ఇచ్చేటువంటి ప్రసంగాలపైన కూడా అదే స్థాయిలో బదులు ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. బహుశా మరి ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి 2 రోజుల్లోనే